కేసీఆర్ని టచ్ చేసిన సీన్ ఏంటమ్మా 32 పళ్ళు రాళ్ళగొట్టి తీసుకొస్తాడు, తోలొలిచి తీసుకొస్తాడు, ఈడ్చుకొస్తాడు. అంత టచ్ చేసే ఉందా అంటే ఏముందని ఇక్కడ. అతను ఒక క్రిమినల్ని టచ్ చేయడంలో చిచి చీ 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 ఏమీ లేదు. వీళ్ళు చేసిన పనికి మళ్ళీ పెంట పనుల వల్లనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. అది చాలా పెద్ద తప్పమ్మా, అది చాలా పెద్ద తప్పు, ఎప్పుడు చేయకూడదు అది. ఇప్పుడు ఏం చేశాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ మనం చెప్పుకుంటే, పోలీసు వాళ్ళందరూ హెల్ప్ చేశారు. ఇప్పుడు ఉన్న నలుగురు లోపలే ఉన్నారు మహామహులంతా. ప్రభాకర్ రావు ఒకడు అక్కడ ఉన్నాడు అమెరికాలో. ఈయన 1000 కోట్లు పంపించాడు, నువ్వు అక్కడే ఉండు రాకు అని. ఆయన వస్తే 2 నిమిషాలు ఈయన లోపలికి వెళ్ళడానికి. సో సరే పోన్లే ఉంటే ఉండని చావని. లాస్ట్ జూన్ 26కే ఆయన వీసా గడువు అయిపోయింది. అయినా సరే మళ్ళీ ఏదేదో చేసి వాళ్ళ అబ్బాయికి అక్కడ సిటిజన్షిప్ ఉన్నందుకు ఈయనకి గ్రీన్ కార్డ్ ఏదో తీసుకున్నాడు, పర్మనెంట్ రెసిడెంట్ లాగా. సో ఇటు రాకుండా చాలా ప్రయత్నాలు చేశారు దానికోసం, తిరిగి. సరే మొత్తానికి ఏదో రకంగా అయిపోయింది అనుకో. ఇప్పుడు విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు మన గవర్నర్ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారమ్మా? తమిళసై ఫోన్ ట్యాపింగ్ చేశాడు, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేశాడు. సరే సరదాగా విన్నాడు. సినిమా హీరో హీరోయిన్లు ఏం మాట్లాడుకుంటారో విందామా అని చెప్పి కేసీఆర్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు హవాలా రూపంలో డబ్బులు వెళ్తూ ఉంటాయి ఎలక్షన్ టైంలో, ఇటు నుంచి అటు నుంచి ఇటు. వీళ్ళ డబ్బులు పోయే బండ్లు మాత్రం పోలీసులు ఆపొద్దు, వాళ్ళు పంపే డబ్బులు మాత్రం వీళ్ళు ఆపేస్తారనమాట. అంటే వాళ్ళు పంచకుండా ఇలాంటివన్నీ చేశారు. నెక్స్ట్ మళ్ళీ మహా పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా, ఏవో చిన్న లొసుగులు ఉంటాయి అందరికీ. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ లొసుగులు కనుక్కొని పోలీసులు వెళ్ళి బెదిరించడం అని. అక్కడి నుంచి సొమ్ము దండుకోవడం, ల్యాండ్లు సీజ్ చేసి తీసుకో. ఇక్కడ గట్టు పంచాయతీలు ఉన్నాయనుకో, పోలీసులు వెంటనే ఎంటర్ అయ్యి దాన్ని సీజ్ చేసి గవర్నమెంట్కి అప్పచెప్పేస్తారు. ఏదో రకంగా దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత దోచుకున్నాడు. క్రిమినల్. కేసీఆర్ అంటే క్రిమినల్ యాక్చువల్గా చెప్పాలంటే. టచ్ చేసే అంత ఉందా అంటే ఆయన ఉన్న పెద్ద పేరు మోసిన క్రిమినలా కాదు కదా. ఈడ్చుకొస్తారు. ఇప్పుడు కవితను అంతేగా, అక్కడ నుంచి వచ్చి ఈడ్చుకొని వెళ్ళారు, పట్టుకుపోలా ఈడ్చుకెళ్ళారు. సో ఇప్పుడు ఇక్కడ ఈయనను కూడా అంతే చేస్తారు. ఇంకా అసలు విషయానికి వస్తే మళ్ళీ కాళేశ్వరం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దానివల్ల భూకంపాలు వస్తున్నాయి తెలంగాణలో. ఒకటి కాదు, 2 కాదు, వీళ్ళు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అండ్ నేను గెలిచి దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను అబద్ధం చెప్పి గెలిచాడు. అబ్బాయి ఎక్కడో దళితుని చేస్తాడు అని చెప్పి అందరు ఇట్లా ఎదురు చూస్తారు. తొక్కలేం కాదు, కటి తూచ్ అని చెప్పేసి వదిలేసాడు దానికి. నేనే ఉంటాను, నా ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. మళ్ళీ ఎక్కడ ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ఎడ్డెడ్డి మొహాలు ఉంటారు చూసావా, వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. వాళ్ళకి ఏం తెలియదు అనమాట, ఇట్లా ఉంటారు. ఏదైనా అడిగితే మేము ఏదని చెప్తే మీరు ఏమనాలి, ఏకీభవిస్తున్నాం అనాలి, అంతే. అవతలలో ఏమైనా చెప్తే మేము ఖండిస్తున్నాం అనండి. ఈ 2 చాలా అసెంబ్లీలో కూర్చోవడానికి అని చెప్పి పట్టుకొచ్చారు వాళ్ళందరూ. సీరియస్లీ ఇప్పుడు కూడా 30 మంది ఉన్నారు కదా. నువ్వు చూడు, బేసికల్లీ ఏదన్నా అడిగితే మేము ఖండిస్తున్నాం అంటారు. ఎవరైనా ఎందుకు రా ఖండిస్తున్నావు అని అడిగితే మేము ఖండిస్తున్నాం అంటే ఖండిస్తున్నాం అంతే అంటారు. రీజన్ ఏముండదు. ఆ టైపు ఎడ్డెడ్డి మొహాలను తెచ్చి కూర్చో అంటే అంత ఎడ్డి మొహాలు ఉంటే వీళ్ళు చెప్పిందే చెల్లుద్దని మోనోపోలీ. సో ఈ రకంగా సర్వనాశనం చేశారమ్మా. 1 కాదు 2 కాదు చెప్పాల్సిందంతా. ఇప్పుడు అవన్నిటిని సరి చేసుకుంటూ వస్తున్నాడు. అండ్ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎడ్డెడ్డి మొహాలు అంటే వీళ్ళు తయారు చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు వేరే పార్టీ నుంచి మహామహులు వచ్చారు. లైక్ మన సబితేంద్రారెడ్డి గారు, మన తలసాని గారు, ఇలాంటి మంచి వాళ్ళు కూడా వచ్చారు పార్టీలోకి. అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన తలకాయల్ని ఉంచుకున్నారులే. టీఆర్ఎస్లో పుట్టి పెరిగిన ఎమ్మెల్యేలు ఉంటారు చూసావా, అవన్నీ దద్దమ్మలే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈయనైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, డౌటే లేదు దాంట్లో. ఈ ప్రభాకర్ రావు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటే నువ్వు మైండ్లో పెట్టుకోకు. ఇంకా వీళ్ళు చేసిన అక్రమాలు బోల్డన్ని ఉన్నాయి, అన్ని యాంగిల్స్. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, తర్వాత కూడా నెక్స్ట్ కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, ఖచ్చితంగా జైల్లో ఉంచుతాడు. అండ్ ఇంకా అనర్హత వేటేస్తే ఆయన మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అండ్ ఇది కక్ష సాధింపు చర్య కాదు, వీళ్ళు చేసింది కక్ష. రేవంత్ రెడ్డిని ఊరికే అరెస్ట్ చేశారు, అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి వితౌట్ ఎనీ రీజన్, సంబంధం లేకుండా. పాపం వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కూడా పోనివ్వాల. ఓటుకు నోటు కేసు కదా. యాక్చువల్గా చెప్పాలంటే
బ్లైండ్గా ఒక పబ్లిక్ మైక్ పట్టుకొని జనాలకి వెళ్ళి ఎలక్షన్లో మీకు ఎంత ఇచ్చారు అంటే మాకు ఎంత ఇచ్చారు అని చెప్తారు. ప్రతి ఒక్కరు చెప్తాడు. తప్పే అది యాక్చువల్గా. డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కోవడం 100% తప్పు. కానీ అందరూ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేశాడా లేదా తర్వాత సంగతి. అందరూ చేస్తున్నారు. ఇలా అయితే మొత్తం రాష్ట్రంలో అందరినీ అరెస్ట్ చేయాలి. దాన్ని బలంగా చూపించి అంటే వితౌట్ ఎనీ రీజన్, ఫర్ నో రీజన్ హీ వాజ్ అరెస్టెడ్. అది కూడా ఎలా ఓటుకు నోటు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి మరి విషయాన్ని బయటికి తీశారు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ నేరం, తర్వాత అక్కడ వాళ్ళు విన్న నేరాలు. ఇప్పుడు మనందరం ఏ నేరం చేసామో లేదా తర్వాత సంగతి. ఫస్ట్ మన ఫోన్ ట్యాపింగ్ చేయడం అదొక నేరం. సో ఇప్పుడు నేను ఇది చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. చాలామందికి ఇప్పుడు ఫార్ములా ఈ రేస్, ఈ ప్రిక్స్, అది ఇదని న్యూస్ రాసేస్తున్నారు. డీల్ గీల్ అంటే సాధారణ మనుషులకి అర్థం కావట్లా. అర్థం కాకపోయేసరికి అదేదేదో ఇంగ్లీష్ అన్నీ పెట్టేసి పాపం కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారు అనేలాగా వెళ్తుంది. క్లియర్ కట్గా అర్థం చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక ఈవెంట్ ప్లాన్ చేసాం. నేను గతంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా, బట్ ఇక్కడ ఈయన చేసింది చెప్దాం. ఈయన ఏం చేశాడంటే ఫార్ములా ఈ రేస్ అనే ఒక ఈవెంట్ ప్లాన్ చేశాడు. దానికి ఈ ప్రిక్స్ వాళ్ళు, యూకే వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తారు. ప్రజెంట్స్ వాళ్ళే రావాలి, 4-5 దఫాలుగా ఇక్కడ జరగాలి. ఓకేనా? ఫస్ట్ దఫా జరిగింది, వాళ్ళు అనుకున్నట్టు జరగల. మనము ఇప్పుడు ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే ప్రామిస్ చేస్తాం. ఒక ఎగ్జిబిషన్ చేసిన నలుగురికి ప్రామిస్ ఏంటంటే 10,000 మంది వస్తారండి క్రౌడ్, మీ బ్రాండ్ ఎలివేట్ అవుద్ది అంట. 1000 మందే వచ్చారనుకో స్పాన్సర్ నాతో గొడవ పడతాడు. ఎరా నువ్వు ఫేక్ ప్రామిస్ చేసావు, నాకు నువ్వు 10,000 మంది వస్తారని చెప్పావు కానీ 10 మంది కూడా రాలేదు, వాట్ ఈస్ దిస్, రీఫండ్ ఇచ్చే అంటాడు. లేదా వాడు ఆల్రెడీ సగం డబ్బులు ఇస్తే మిగతా సగం డబ్బులు ఇవ్వని అంటాడు. అసలు నెక్స్ట్ టైం నుంచి నీతో ఈవెంట్ కూడా చేయడు. ఇది జరిగేది. ఈవెంట్ ఎగ్జిబిషన్ పెట్టిన, ఓకేనా, ఇప్పుడు శిల్పారామంలో ఏటా ఓకే అంతే నుమాయిష్ ఎగ్జిబిషన్, స్టాల్ 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు. అక్కడ ఇంత స్టాల్ పెట్టాలంటే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల స్టాల్ ఎందుకంటే అంత రేట్ అంటే 45 days ఈవెంట్ అవుతుంది, రోజు లక్షల మంది జనాలు వస్తారు అని చెప్తాం. ఇప్పుడు అనుకోకుండా ఆ 45 days ఏ వర్షం పడో లేక ఇంకేదో అయ్యో కరోనా వల్ల సంథింగ్ వాట్ ఎవర్ జనాలు ఎవరు రాలేదమ్మా. రోజుకి 2-3 అట్టట్టు వచ్చి తిరిగిపోయారు. 41 days నువ్వు పెట్టిన 1,00,000లో నీకు 10,000 కూడా రాలా. నువ్వేం చేస్తావు, వెళ్ళి రీఫండ్ అడిగేస్తావు. నువ్వు చెప్పిన ప్రామిస్ నాకు కుదరలేదు, నాకు రీఫండ్ ఇచ్చేయని అడుగుతావు. ఓవరాల్ జరిగేది అదే.